RTI Live News. Ask for right. టీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు మేరకు నారాయణఖేడ్ పట్టణంలోని రాజీవ్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపిన గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి మరియు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీ నాయకులు బీఆర్ఎస్వి నాయకులు యువత సోషల్ మీడియా వారియర్స్ కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకని తన ప్రాణాన్నైనా అడ్డం పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన మన మాజీ ముఖ్యమంత్రి గారు ఏ చంద్రశేఖరరావు గారిని, తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి గారిని అకారణంగా ఎలాంటి కేసు లేకుండా కూడా సిట్ నోటీసులు ఇచ్చి ఆయనని పెద్దయనని అగౌరవపరచడం జరిగిందని చెప్పేసి దానికి నిరసనగా ఈరోజు మేము కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే కేసీఆర్ గారిని ఒక్కరినే కాదు, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తూనే ఉంది. అన్నీ కూడా తప్పుడు కేసులలో ఇరికిచ్చేసి, అక్రమ కేసులలో ఇరికిచ్చేసి ఇబ్బంది పెడదామని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పబోతారని తెలియజేస్తున్నాను. ఇవన్నీ ఎన్నికల టైంలో మరి వీళ్ళకు సమయం దొరకనీయకుండా, ప్రచారం చేయనీయకుండా ఎన్నికలు గెలుచుకుందామని చెప్పేసి కాంగ్రెస్ చేసే ప్రయత్నం ఇది. అక్రమ కేసులు పెట్టి, అక్రమ నోటీసులు పంపించేసి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. వాస్తవంగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలు అవి ఎందుకు ఇస్తలేరు అని చెప్పేసి నిలదీస్తుంటే దానికి సమానం చెప్పకుండా 420 హామీలు ఏమైనా అడుగుతుంటే దానికి సమానం చెప్పకుండా అభివృద్ధి ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అడిగితే దానికి సమానం చెప్పలేని పరిస్థితిలోనే కాంగ్రెస్ వాళ్ళు ఈ అక్రమ కేసులన్నీ కూడా బనాయించి మరి మా పెద్దలందరినీ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారిని వాళ్ళందరినీ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎలాంటి ఒక నయా పైసా తప్పు చేయలేదు మా వాళ్ళు. ఎక్కడ కూడా వాళ్ళని ఏ రకంగా కూడా చెప్తున్నాను, కక్ష సాధింపు అని చెప్పేసి చెప్తున్నా. అదే మాదిరిగా 1 కాదు 2 కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజాపాలన అన్నారు కానీ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారు, కక్ష సాధింపు పాలన చేస్తున్నారు. వాళ్ళు ప్రజల కొరకని చేసింది ఏం లేదు. మరి ఒకటి కాగానే ఒకటి కుంభకోణాలే చేసుకుంటూ పోతున్నారు. కుంభకోణాలు నడుస్తూనే ఉన్నాయి, ఒకటి కాగానే ఒకటి. మొన్ననే బొగ్గు కుంభకోణం బయటపడ్డది. అంతకుముందు ఇండస్ట్రీస్కి ఇచ్చిన ల్యాండ్స్ అన్ని కూడా అమ్ముకునే కొరకని ప్రయత్నం చేసే కుంభకోణాలు బయటపడ్డాయి. ఈ రకంగా ఒకటి కాగానే ఒకటి అన్ని కుంభకోణాలు చేసుకుంటూ మరి బీఆర్ఎస్ పార్టీనే బద్నాం చేసే ఆలోచనతో ఈ మిషన్ సిటీ ఏర్పాటు చేసింది. అదే మాదిరిగా మిషన్ కాకతీయ దండుగని, మరి కాళేశ్వరం ప్రాజెక్టు దండుగని చెప్పేసి లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మొన్ననే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది కాళేశ్వరం ద్వారా 90 లక్షల ఎకరాలకు అదనంగా నీళ్ళు వచ్చాయని చెప్పేసి చెప్పడం జరిగింది. కాళేశ్వరం మంచి గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. మిషన్ కాకతీయని కూడా అభినందించడం జరిగింది. అదే మాదిరిగా మిషన్ భాగీరథని కూడా అభినందించడం జరిగింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నింటినీ తప్పు చేసి చూపెట్టి ఇందులో అన్యాయం జరిగింది అనే విధంగా చూపెట్టేసి మమ్మల్ని బద్నాం చేద్దామని, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత 1 ఎకరా నీళ్లకు కొత్తగా ఇచ్చే కొరకని మీరు ఒక ప్రాజెక్ట్ కూడా మంజూరు చేయలేదు. నీళ్ల దోపిడీ ఉల్టా ఆంధ్రప్రదేశ్కు నీళ్లు మనకు రావాల్సిన వాటాని చంద్రబాబు నాయుడుకు అప్పనంగా అప్పచెప్పే పని ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. కొత్తగా ఒక ప్రాజెక్టు కట్టలేదు, ఒక చెరువు కట్టలేదు, ఒక గంపెడు మట్టి పోయలేదు, కొత్తగా ఒక ఇండస్ట్రీ తీసుకురాలేదు, కొత్తగా ఒక ఏమైనా బిల్డింగ్స్ కానీ ఏమి తీసుకురాలేదు, కొత్తగా ఒక ఇండస్ట్రీస్ తీసుకురాలేదు. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి షెల్ కంపెనీల ద్వారా వీళ్ళు ఇక్కడ అక్రమంగా సంపాదిస్తున్న డబ్బులన్నీ కూడా
కమిషన్ల ద్వారా సంపాదిస్తున్న డబ్బులన్నీ కూడా తీసుకుపోయి షెల్ కంపెనీలో పెట్టి మేము కంపెనీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది. ఈ మున్సిపల్ ఎలక్షన్లోనే వాళ్ళు మొన్న సర్పంచ్ ఎలక్షన్లో సగం అయిపోయినారు, సగం ఖతం అయిపోయినారు, వచ్చిపోయింది వాళ్ళ పని. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో ఇంకా మిగిలిన సగంలో ఇంకో 25% అయిపోతుంది. మీకు వచ్చే ఎన్నికల వరకు, జనరల్ ఎన్నికల వరకు కనీసం అడ్రస్ లేకుండా గల్లంతా అయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇప్పటికైనా మీరు ఇలాంటి పనులన్నీ కూడా మానుకోవాలి. రేవంత్ రెడ్డి గారు, మీరే ఓటుకు నోటు దొంగ, ఆల్రెడీ జైలుకు వచ్చిండ్రు, జైలు జీవితం గడిపి వచ్చిండ్రు. ఇక మా నాయకులను కూడా మీరు ఇబ్బంది పెడదామని ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఏమీ జరగదు. ఇప్పుడు కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ప్రభుత్వ సొమ్ము లూట్ చేసుడు కానీ, కమిషన్లు కానీ, అదే మాదిరిగా రకరకాల బొగ్గు కుంభకోణం కానీ, రకరకాల కుంభకోణాలు, విద్యుత్ కుంభకోణం, సోలార్ విద్యుత్ కుంభకోణం, ఇలాంటి ఎన్నో కుంభకోణాలు చేసుకుంటూ డబ్బులు కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా మీరు మళ్ళొకసారి జైలు జీవితం గడిపే సమయం అతి తొందరలోనే రాబోతుంది. ఇంకా రెండు సంవత్సరాల్లో మా ప్రభుత్వం రాబోతుంది. అప్పుడు మీరు ఇప్పుడు కక్ష సాధింపు చేస్తున్నారు, కానీ అప్పుడు మీరు చేసిన దుశ్చర్యలకు, అక్రమాలకు, దోపిడీకి, కమిషన్లకు తప్పకుండా మీకు శిక్ష పడుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ, మరి మా కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ, హరీష్ రావు గారిని కానీ ఎన్ని మీరు కేసులు పెట్టినా కడిగిన ముత్యాలలాగా బయటికి వస్తారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.